చెప్పండి ఏదైతే మూసీ సుందరీకరణలో భాగంగా కూడా అందరికీ ఆర్బిఎక్స్ అని చెప్పేసి ముద్ర ఇస్తా ఉన్నారు, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని అంటా ఉన్నారు. సో మరి ఏంది మీరు ఇక్కడ నిజంగా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళనే ప్రభుత్వం ఏమో అక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు, ఏం చెప్తారు? మేము రివర్ బెడ్లో లేమండి. ఆర్బిఎక్స్ మాకు అమలు కాదు, మాది కాదు. మేము బఫర్ జోన్లో ఉన్నామని చెప్పేసి ఆ కేఎంఎల్ మ్యాప్స్ చూసినట్టే మాకు తెలిసింది. సో మేము ఆక్రమంగా కట్టుకున్నాం అనేది యాక్చువల్లీ మేము టోటలీ రిజెక్ట్ చేస్తున్న కాన్సెప్ట్ అండి. యాక్చువల్లీ ఎలా ఇల్లీగలో మాకే అర్థం కావట్లేదు. పోనీ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర మాకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు చెప్పండి, మాది వాళ్ళది ఇల్లీగల్. కంపారిటివ్లీ మీరే చెప్పండి మా దగ్గర ఎట్లాంటి అప్రూవల్స్ ఉన్నాయో. లీగల్ అని మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇల్లీగల్ అయిన వాళ్ళ దగ్గర ఇదే దగ్గర సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ అప్రూవల్స్ ఉన్నాయా, సేమ్ పంచాయత్ సెక్రటరీ పెట్టాడా, లేకపోతే కమిషనర్స్ వాళ్ళే సంతకాలు పెట్టారా, లేదా వాళ్ళ డిఫరెంటా, లేకపోతే ఇంకేమైనా మీరు దాంట్లో కల్పించి చెప్తారా అనేది మీరే చెప్పండి. మేము ఎలా ఇల్లీగల్, వాళ్ళు ఎలా లీగల్ కూడా చెప్పండి. సో మేము డెఫినెట్లీ ఆ పాయింట్ అయితే మేము యాక్సెప్ట్ చేయము. ఇల్లీగల్గా కట్టుకున్నారనే కాన్సెప్ట్ అయితే మేము యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయము. అండ్ సెకండ్ థింగ్, మీకు కొన్ని పరిసర ప్రాంతాలు మీరు మూసి పరివాహక ప్రాంతాలు మీరు చూసినట్టయితే అక్కడ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ జోన్ ఉంది ఆల్రెడీ. అక్కడ గ్రీన్ జోన్ ఆల్రెడీ ఉంది. అండ్ మోరోవర్ మేము ల్యాండ్స్ తీసుకునే ముందు కూడా మేము చెక్ చేసుకున్నాం. మా వంతు సర్వీస్ మేము చేసుకున్నాము, ఎంక్వైరీస్ మేము చేసుకున్నాం, మేము చెక్ చేసుకున్నాం మాది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా, సర్వే నెంబర్స్ అని తీసుకున్నాము. చాలా వేరే కాలనీస్ దగ్గర నుంచి కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది. మేము ప్రొహిబిటెడ్ లిస్ట్లో లేము, మేము కన్జర్వేషన్ జోన్లో లేము. ఎలా చెప్తున్నారు మీరు ఇల్లీగల్ అని చెప్పేసి? బఫర్ జోన్ అనేది మాకు మేము తీసుకున్నప్పుడైతే 30 మీటర్స్ వరకే అని చెప్పారు. మేము కూడా టెక్నికల్ అడ్వైజర్స్ని తీసుకొని మేము సపరేట్గా మేము కూడా ఎంక్వైరీలు సర్వేలు చేయించుకున్నప్పుడు మీది 30 మీటర్స్లో లేదు, మీది 50లో ఉంది. అండ్ మోరోవర్ 50 అనే కాన్సెప్ట్ అప్పుడైతే మాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్నప్పుడే మాకు తెలిసింది 50 మీటర్స్లో ఉన్నది బఫర్ జోన్, 100 మీటర్స్ తర్వాత 100 కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీరే చెప్తున్నారు. సో వీఆర్ డెఫినెట్లీ అగ్రీ టు దిస్ పాయింట్ అండి. చాలా మంది మమ్మల్ని యాక్చువల్లీ కూడా అడిగారు అక్రమంగా కట్టుకున్నారని. అది మా ఇల్లులు పోతాయనే దానికంటే కూడా అక్రమంగా కట్టుకున్నారని అనే మాట ఎక్కువ బాధ అనిపిస్తుంది. కష్టపడి డబ్బులు పెట్టి కట్టుకున్నది అంతే కదండి. ఎవరైనా ఫస్ట్ నీ కళ ఏంటి అంటే ఎవరైనా ఏ మధ్య తరగతి వాడినైనా కూడా అడిగితే ఒక ఇల్లు కట్టుకోవాలి తర్వాతే పెళ్లి చేసుకోవాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఇంకా ఎందుకు మనకు తెలియదా, ఇల్లుంటేనే పిల్లని కూడా ఇస్తారు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇంట్లో అండ్ మోరోవర్ ఇల్లులు అనేది అందరూ చేసుకోలేని పని అండి. చేసుకున్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్న వాళ్ళు అయ్యి ఉంటారు. అండ్ ఈ రోజుల్లో హైదరాబాద్లో ల్యాండ్ ఎక్కడ దొరుకుతుందండి ఇల్లు కట్టుకోవడానికైనా ఇల్లు కొనుక్కోవడానికైనా? అంటే మాలాంటి వాళ్ళు వెళ్ళి కట్టుకోవాలంటే మా బడ్జెట్లో దొరకాలి కదా, మాకు కూడా ల్యాండ్స్ దొరకాలి. అండ్ మోరోవర్ మేము ఇల్లు తీసుకున్నప్పుడు కూడా 8 years బ్యాక్ తీసుకున్నాం. అప్పుడు తీసుకున్నప్పుడు కంపారిటివ్లీ చాలా తక్కువ అంటే ఆ రోజులో అది మాకు ఎక్కువనే. అంటే మోస్ట్ ఆఫ్ 80% ఆఫ్ అవర్ సాలరీస్ వుడ్ గో టు అవర్ ఈఎంఐస్ ఈవెన్ టుడే. మరి ఇప్పుడు అదే ల్యాండ్ మేము ఇక్కడ ఎక్కడైనా కొనుక్కోవాలంటే ఇట్ హ్యాస్ రైజన్ టు 200%. అండ్ వీ కెన్ నాట్ ఎఫర్డ్ ఆల్ అంటే మాకు కలగానే మిగిలిపోతుందా? మళ్ళీ ఒక పని చెప్పండి, లేకపోతే మీరేమైనా మాకు కాంపెన్సేషన్ రూపంలో అంటున్నారు కాబట్టి నాకు ల్యాండ్ ఇచ్చేసేయండి. కానీ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు ఈ స్టేట్మెంట్? సో చెప్పినట్టు కాంపెన్సేషన్ అంటే 2 BHK అని చెప్పేసి అంటున్నారు. ద పర్పస్ ఆఫ్ 2 BHK ఎవరికండి? 2 BHK మేము ఏదో ఎవరైనా డిఫేమ్ చేయట్లా, కానీ అసలు ఏమీ లేని వాళ్ళు ఇట్స్ దేర్ రైట్ టు హ్యావ్ 2 BHK. మా అలాంటి వాళ్ళకి కాదు. మేము ఎంత కావాలంటే మేము ఒక రెంట్ కానా వెళ్ళి పెట్టుకొని మాకు ఓకే అది మాకు ఎంత పెట్టుకునే వాళ్ళం, కానీ అది వేరే వాళ్ళకండి, మాలాంటి వాళ్ళకి కాదు. అంటే ఇంకా మాకన్నా ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు 2 BHK. సో ఏం చెప్తారు? మూసీ సుందరీకరణ అంటా ఉన్నారు, 150,000 కోట్లు పెడతా ఉన్నారు దీనికి, అసలు ఏం చెప్తారు? అసలు 150,000 కోట్లు అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ అమౌంట్ అండి. అసలు దానికంటే ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి, అందరినీ కన్విన్స్ చేయాలి. ఫస్ట్ మీరు కొంచెం డెవలప్మెంట్ చూసిన తర్వాత ఓకే దీంట్లో మేము కూడా భాగం అవుతాము అన్న నమ్మకం మధ్య తరగతి వాళ్ళకి, కామన్ పీపుల్కి, ఏమాత్రం అవగాహన లేని వాళ్ళకి కాస్త ధైర్యం ఇవ్వాలనేది మేము ఫస్ట్ కోరుకుంటున్న విషయము. ఈ 150,000 కోట్లతో మీరు ఇంకా చాలా చేయొచ్చు. డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా రెవెన్యూ ఎలా జనరేట్ చేయబోతున్నారో అందులో నుంచి కూడా మీకే క్లియర్ ఐడియా లేదు. ఇప్పుడు కూడా మొన్న సర్వేకి వచ్చిన వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి కూడా ప్రాపర్ అవగాహన లేదు, ఏం జరగబోతుందని కూడా అవగాహన లేదు. మాకేం తెలీదు, మేము రివర్ బెడ్ సర్వే కోసం వచ్చామని చెప్పేసి చెప్పారు. అండ్ మోరో కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ 1.5 lakh crore, ఇట్స్ అ వెరీ హ్యూజ్ అమౌంట్ అండి. చైనా లాంటి దేశం కూడా మొత్తం అంత అమౌంట్ వాళ్ళ మొత్తం ఎంటైర్ నేషన్ని డెవలప్ చేసుకోవడానికి వాడిన అమౌంట్. మీరు ఒక చిన్న 55 kilometers ఆఫ్ నారో బెల్ట్ ఆఫ్ రివర్ని మూసీని డెవలప్ చేస్తామనేది ఇట్స్ నాట్ యాప్ట్ అని నా ఉద్దేశము. అండ్ మోరోవర్ మీకు ఏమైనా డెవలప్మెంట్ ఇలాంటి చేయాలనుకుంటే హ్యావ్ అన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్, కన్స్ట్రక్టివ్గా చేయండి. మేక్ అస్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ ఇన్ దట్, మేక్ అస్ పార్ట్ ఆఫ్ దట్. మీ రెవెన్యూ జనరేషన్లో మమ్మల్ని కూడా స్టేక్ హోల్డర్స్ని చేయండి. ఏం చెప్తారు? ఏదైతే ప్రభుత్వం తెచ్చిన హైడ్రా అనే ఒక కమిషన్ని, దాని మీద ఒపీనియన్ ఒక పబ్లిక్గా? డెఫినెట్లీ హైడ్రా అనేది మేము యాక్సెప్ట్ చేస్తామండి. డెఫినెట్లీ మేము జరుగుతున్నది. నిన్న రంగనాథ్ గారు స్వయంగా దానకిషోర్ గారితో వచ్చి చెప్పిన స్టేట్మెంట్స్ ఏదో తన ఇంట్లో వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీ టోటలీ అప్రిషియేట్ దట్. బట్ దాంట్లో చాలా వరకు కూడా ఎంతవరకు
ఎంతవరకు ఎథికల్ కాదు, ఎంతవరకు అది కామన్ పీపుల్ అది యాక్సెప్ట్ చేస్తారు, చేయలేరు, కొంతమంది ఎమోషనల్ కూడా ఉంటారు, చేస్తారు. నిన్న కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. వీ టోటలీ అప్రిషియేట్ దట్ అండి. బట్ ఇట్ ఇస్ నాట్ ఒక్క మెడిసిన్ ఒకటే అన్ని జబ్బులకు ఒక మెడిసిన్ ఇవ్వలేము. సో కన్స్ట్రక్టివ్గా మీరు కూడా ఆలోచించండి, ఏది బెస్టో మాకు అందరికీ చూడండి. మీ ఇంకొక సజెషన్ ఏమి ఇవ్వబోతున్నాను అంటే, చూడండి సబ్జెక్టివ్గా ఫీల్డ్ వర్క్స్ చేయండి. ఎవరికి ఇప్పుడు చుట్టుపక్కల ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ మాకు కూడా ఒక ల్యాండ్, మా ల్యాండ్ ఎంత ఉందో అంత అలొకేట్ చేసి ఇవ్వండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సజెషన్ ఐ కెన్ గివ్ టు ద గవర్నమెంట్ అండి. టోటలీ ఆర్ విత్ ద గవర్నమెంట్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. డెఫినెట్లీ వీ టోటలీ అప్రిషియేట్. నిన్న దానకిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పినది నిన్న మేము యాక్చువల్లీ బీఆర్ఎస్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ వెంటనే కొన్ని అవర్స్ వ్యవధిలోనే మాకు దానకిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు మీడియా ముందుకు వచ్చేసి అందరి మేమందరం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో చెప్పడమే జరిగింది. వీ టోటలీ అప్రిషియేట్ దట్ అండి. కానీ కొన్ని ఎథికల్లీ, కొన్ని ఎమోషనల్ కన్సర్న్స్ కూడా ఇందులో ఉన్నాయి సార్. దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అనేది మేము కోరుకుంటున్నాము.